2 నెలల అద్దె బాకీ ఉన్నారు. అరే, అద్దె అడిగితే పలకరేమిటి? శాస్త్రి గారికి ఏమైంది? అమ్మగారిని అడిగి చూద్దాం. అమ్మగారు, 2 నెలల అద్దె. అమ్మగారు చూస్తూ ఊరుకుంటారేమిటి? మీరైనా చెప్పండి. అరే, అమ్మగారు కూడా మాట్లాడలేదేమిటి? ఇదేదో చిత్రంగా ఉందే. ఇదేదో అద్దె ఎగేసి బాపతలా ఉంది. అద్దె ఇస్తారా ఇవ్వరా? ఉండండి, నేను ఇప్పుడే పోలీస్ని పిలిపించి నా అద్దె నిలబెట్టి వసూలు చేస్తాను. చూడండి పోలీస్ గారు, ఈ శాస్త్రి గారే 2 నెలల అద్దె బాకీ ఉన్నారు. అడిగితే ఉలకరు పలకరు. కాస్త గట్టిగా అడగండి. ఏవండోయ్, ఏమిటి ఆట, ఏమిటి సంగతి? అది మాట్లాడు. అదేనండి, ఎంత పిలిచినా ఉలకరు పలకరు. అన్ని వేషాలు, దొంగ వేషాలు. ఏవండోయ్, మీ వేషాలు నా దగ్గర కాదు. నేనెవరో తెలుసా? పోలీస్ని. జాగ్రత్త, వెంటనే అద్దె ఇచ్చేయండి. కాస్త గారిని కూడా అడిగి చూడండి పోలీస్ గారు. సరే అమ్మగారు, మీరైనా ఇచ్చేయండి. ఇదేదో చాలా చిత్రంగా ఉందే. ఓ సేటు, ఒకసారి రండి. ఏమిటి పోలీస్ గారు? వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు. వీళ్ళు కానీ మగవాళ్ళ? అబ్బే లేదండి, వీళ్ళకి మూగ కాదు, చెవుడు లేదు. అన్ని వేషాలు, దొంగ వేషాలు. అది కాదండి, వీళ్ళకేదో జబ్బు చేసుంటుంది అని నా నమ్మకం. జబ్బా? అవునండి, వీళ్ళకేదో వాతం జబ్బు చేసుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ గారు? మీరెక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను. సరే అయితే. అయ్య బాబోయ్, ఇదొకటి. ఈ పోలీస్ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాడంట. ఈ డాక్టర్ ఫీజు కూడా నేనే ఇచ్చుకోవాలి కాబోలు. నాకు కాదమ్మా, నాకు కాదు. మీ నాలుగు చూపించండి. కాస్త అమ్మగారిని కూడా చూడమ్మా. సరే, మీ చెయ్యి చూపించండి. ఇంతకీ వీళ్ళ జబ్బు ఏమిటో తెలిసిందా అమ్మా? సేటు గారు, ఒకసారి రండి. వీళ్ళకి విరోచనం సరిగా జరుగుతుందా? విరోచనమా? అదేమో నాకు తెలియదు కానీ డాక్టర్ అమ్మా, వీళ్ళ దగ్గర అద్దె వసూలు చేసేసాకే నాకు అవుతుందమ్మా. ఇంతకీ వీళ్ళ జబ్బు ఏమిటో తెలిసిందా అమ్మా? వీళ్ళకి జబ్బేమీ లేదు ఈ సేటు గారు. అయితే ఇదంతా దొంగ వేషం అన్నమాట. అద్దె ఎగ్గొట్టడానికే కాదు సేటు గారు, వీళ్ళకేదో భూతం పట్టినట్టుంది. భూతమే? అమ్మో భూతమే, నా ఇంట్లో భూతమే. అమ్మో. పర్వాలేదు సేటు గారు, మీరుండండి. ఓ పోలీస్, వెళ్ళి భూత వైద్యం తీసుకురా. సరే. బాబోయ్, నాకు కాదు, వీళ్ళకి. ఓహో, వీళ్ళకా భూతం పట్టింది? వీళ్ళకే. ఎప్పుడు పట్టింది? అసలు సంగతి ఏమిటి? అది కాదు భూత వైద్యుడు గారు, వీళ్ళు నాకు 2 నెలలు అద్దె ఇవ్వాలి. అది అడగడానికి వచ్చాను.
ఎంత పిలిచినా ఉలకరు పలకరు, ఊరికే చూస్తూ ఉంటారు. ఓహో అదా సంగతి. క్రీం క్రీం గ్రీం. ఆహా తెలిసింది, భూతాన్ని వదలకొట్టాను. ఓ పోలీస్ ఆ లాఠీకరాల ఇవ్వు. క్రీం క్రీం గ్రీం. అమ్మ పలకవే జగదంబ పలకవే, ముందు అమ్మగారిని మాట్లాడిస్తాను. ఏ భూతం మాట్లాడతావా మాట్లాడవా? నేను 1 2 3 అనే లోపల నువ్వు మాట్లాడాలి, లేకపోతే నీ బుర్ర మీద ఒకటి పడింది అన్నమాట. 1 2 నువ్వెవరు మా వెంకిని కొట్టడానికి? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! మాట్లాడేశారు శాస్త్రి గారు మాట్లాడేశారు. నేనే గెలిచాను. పాపి శాస్త్రి గారు వెళ్ళి. అమ్మా ఇదంతా ఏమిటి? అది కాదండి, మేమిద్దరం ఒక పందెం వేసుకున్నాము. ఎవరు ఓడిపోతారో వాళ్ళు వెళ్ళి ఈ మూకుడు పొడిగింటి పొలం గారికి ఇచ్చేసి రావాలి. శాస్త్రి గారు ముందర మాట్లాడారు కాబట్టి తనే వెళ్ళి ఇవ్వాలి. సరే. పోనీలే పాపం, నేనే వస్తాను. ఏవండోయ్ సేటు గారు, ఎందుకా నేను పిలిచి నా సమయం వృధా చేశారు? నా మామ నాకిస్తే నేను పోతా. ఓ సేటు గారు, నా ఫీజు మాట ఏమిటి? ఫీజు దేనికి? నేను ముగ్గురిని పరీక్ష చేశాను. 3 రౌండ్లు 6 రూపాయలు, మొత్తం 8 రూపాయలు ఇవ్వండి. గ్రేమ్ గ్రహచారం వచ్చింది బాబు. ఆ పోలీసు నాకు ఈ డాక్టర్ని తగిలించాడు. మిగతావి? వ్యాపారం నష్టం వచ్చిందమ్మా, అద్దె కూడా వసూలు కాలేదు. ఇదే 10,000 అనుకుంటమ్మా. బాబోయ్ మీకు కూడా ఏదో ఒకటి ఇచ్చుకుంటాను, దయచేసి వెళ్ళండి. అమ్మయ్యా బ్రతికిపోయాను. అద్దె వసూలు తర్వాత సంగతి, నేనుంటా. అమ్మయ్య, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ శాస్త్రి గారు 3 రూపాయలు తెస్తే ఏముండదాం? ఒక పని చేద్దాం, నాకు గారెలంటే చాలా ఇష్టం. ఆ 3 రూపాయలు పెట్టి చక్కగా గారెలు చేసుకుని కడుపు నిండా తింటాం. అన్నట్లు ముగ్గురు ఇచ్చేసానే, మళ్ళీ తీసుకొస్తా. మళ్ళీనా? The following kids are missing: Rajkumar, Mrudula, Anna brothers, Murali Vachu, Satya Vachu. Please report to the security place.
There is an announcement, please. Sayandi Padam competition results. First prize goes to Center of Kuchipudi Dance Group. Second prize from the junior category is Riya Mandala's group. Third prize is Origalu Amailu. And senior category for first prize, Mystic Dance Group of Detroit. Second prize, Center for Kuchipudi Dance Group. Third prize, Nitya Madhavi Dance Group. Kids, please be available between 1 and 5 for your prize distribution. Thank you. హలో, మీరందరూ ఎదురు చూస్తున్న నవావధానం కార్యక్రమం ఇంకొక 5 నిమిషాల్లో ప్రారంభం అవుతుందండి. One announcement, please. Murali and Sarita's son, Praneeth, is in the security room. Please pick up your child from the security room. Pranati, Murali Ochu and Sarita Ochu.
One announcement, please. Katyayani Vidmahini, can you please come to the backstage, please? Kasireddy Garu, please come to the backstage, please. All of you in the dining room, please come and join us for the Avadhanam. All of you in the dining room, please come and join us in the Avadhanam. దూరంగా ఉన్న వాళ్ళందరూ, నిలబడి ఉన్న వాళ్ళందరూ మీరందరూ దయయుంచి స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. దూరంగా ఉన్నవాళ్ళు, నిలబడి ఉన్నవాళ్ళు మీరందరూ దయయుంచి స్టేజ్ ముందుగా వచ్చి కూర్చుంటే అవధాని గారికి కంటి నిండా జనం కనిపిస్తారు. దయయుంచి అందరూ ముందుకు రండి. చెప్పాను అదే. Please, everybody standing in behind, who are in the back rows, please move forward. Come closer to the stage. All of you, please come closer to the stage. Thank you. నాట్ వెరీ ఫ్రంట్లే, అక్కడ మనం స్టాప్ చేయాలి. కొంచెం ముందుకు రానివ్వండి అక్కడ నుండి జనాన్ని. కాదు కాదు, సంధ్య కొంతవరకు మూవ్ చేసి మనం చెప్పేద్దాం రావద్దని. ఏంటి all of you who are standing behind, please move it closer to the stage, but leave the first 5 rows. They are meant for the people with gold badges, and after the Avadhanam you have to move back
to where you originally belong as per your badges. Thank you. ఇప్పుడు అవధానం ప్రారంభిస్తున్నామండి. I don't know if we have time. They are losing time, so I have speeches, so if they come before, we'll fine. But once we start, that's it. మీటింగ్ స్టార్ట్ చేయండి. Yeah. బ్యాచ్ ప్రకారం దే వోంట్ Yeah, I know that. మనుషుల్ని బ్యాచ్ ప్రకారము వేరే వాళ్ళు చేసి మీరు స్టార్ట్ చేస్తారు. I know. కాత్యాయన గారికి మారింది కొంచెం, తెలుసా ఆవిడకు? కాత్యాయన గారిది ఆయన జొన్న విత్తులు మార్చారు, ఆయనతో చెప్పమని. ఆయన హీ సెడ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీది భయం. ఓకే. ఆటావారి ఆధ్వర్యం. I can't say. Let me start. ఆటావారి ఆధ్వర్యంలో అమెరికా దేశంలో ప్రప్రథమంగా నవరస సహిత నవావధాన ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రావతరణ సంబరాలలో ఇచ్చేసిన ఆహూతులకు, మిత్రులకు, సాహితీ ప్రియులకు సాదరాభిమానములతో లిటరరీ కమిటీ వారు అందిస్తున్నాం మా ఆహ్వాన కుసుమాంజలి. శ్రీ గరికపాటి నరసింహారావు గారిని తెలియని సాహితీ ప్రియులుండరు. ఆయన మహాసహస్రావధాని, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు కవి, పండితులు, అవధాని, గ్రంథరచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. అసమాన వాగ్దాడితో, అష్టావధానాలతో, చలోక్తులతో, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా ఎన్నో వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి ప్రవచనకర్తగా నిత్యం టీవీలో రాణిస్తున్నారు. వారి భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ మతం విశిష్టతను తెలియచెప్పటంలో వారి వంతు సహకారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. దేశ విదేశాల్లో అఖండ ఖ్యాతిని ఆర్జించారు. అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. 1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 275 అష్టావధానాలు చేశారు. కొప్పురపు మహాకవుల పేరిట ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సభావేదిక మీదకు పిలిచే ముందుగా నేను మీకు మిగిలిన మా పృచ్ఛకులందరినీ కేవలం పేర్లు మాత్రమే పిలిచి ఆసీనులు కమ్మంటున్నానండి. తరువాత గరికపాటి నరసింహారావు గారు వస్తారు. తెలుగు సాహిత్యానికి ఒక కళ్యాణ క్రీడ ఈ అవధాన ప్రక్రియ. సంస్కృత భాషలో ఉన్న అవధాన ప్రక్రియ తెలుగు భాష నుండి అనువదించబడినదని కాశీ కృష్ణమాచార్యుల వంటి కొందరు వారి అభిప్రాయం. దేశ భాషలలో కేవలం తెలుగువారికి మాత్రమే సొంతమైన ప్రత్యేక వరం ఇది. కృష్ణదేవరాయల కాలంలో భట్టుమూర్తి కవివారు అవధానం చేసి ఉన్నారు. 20వ శతాబ్దంలో మాడభూషి వెంకటాచార్యుల వారు అవధాన క్రియకు స్వరూప సౌష్ఠవాలు చేకూర్చగా, కొప్పురపు కవులు, తిరుపతి వెంకట కవులు అవధాన ప్రక్రియను విస్తరీకరణ చేసి శిష్య ప్రశిష్యాన్ని తయారు చేసి ప్రాచుర్యాన్ని కలిగించారు.
కళామ తల్లి శారదాదేవికి తెలుగువారు అందించు నిత్య నీరాజనం ఈ అవధాన ప్రక్రియ. అవధానం అంటే చిత్ర ఏకాగ్రత. చిత్త ఏకాగ్రతతో పాటు గ్రహణ, ధారణ, కల్పన, భావ సమృద్ధి, భాషా పరిజ్ఞానం, నిశిత దృష్టి, చతురత, సమయస్ఫూర్తి, పండిత పామర రంజకమైన ప్రతిభా ప్రభావం సమపాళ్లలో కలవాలి. ఈనాటి అవధానాంశములు సమస్య, దత్తపది, ఆశువు, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి ఉన్నారు. ఇప్పుడు మా పృచ్ఛకులందరినీ పిలుస్తున్నానండి. మొట్టమొదటిగా శృంగారం, దీనికి సత్యం ఉపద్రష్ట గారు శృంగార రసం కావ్య పఠనం. తరువాత కరుణరసం శ్రీమతి శారదా పూర్ణ శొంఠి. వీరరసం దత్తపది శ్రీమతి కాత్యాయని విద్మహే. భయానకం వర్ణన శ్రీ ఓరుగంటి వేణుగోపాలకృష్ణ. హాస్యం అప్రస్తుత ప్రసంగం శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. శాంతం వ్యస్తాక్షరి చిరంజీవి ఓరుగంటి గాయత్రి. శారదా పూర్ణ గారు న్యస్తాక్షరి చేస్తున్నారండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇంకా ఎవరు రావాలి? మన ముగ్గురమేనా? ఆరుగురు ఉన్నారా? శ్రీ వేదాల శ్రీనివాసాచార్య గారు రౌద్రం నిషిద్ధాక్షరి. వేదాల శ్రీనివాసాచార్య గారు మా న్యూజెర్సీ వాళ్ళు, వారికి దూరమైన ఒక సరస్వతి పుత్రులండి, ప్రస్తుతం ఓక్లహోమా నుండి వచ్చున్నారు. ఈ ప్రోగ్రాం తర్వాత వారికి ప్రత్యేకమైన వాడి ప్రసంగం ఒకటి ఉంది, రూమ్ 204. మీరందరూ తప్పక వచ్చి 1000 ఏళ్ల తెలుగు చరిత్ర హిస్టరీ అది ఒకసారి ఎంత చక్కగా వారు చెప్తారో వినండి. ఇప్పుడు ఇద్దరం మిగిలామండి. మన సభ అధ్యక్షులుగా సమస్యను తీసుకుంటున్న శ్రీ జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు గారు. వారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, మీకు అందరికీ చిరపరిచితులు. చెప్పారు ఆవిడతోనే మార్చానని ఆవిడ. ఓహో, అయితే నేను ఓకే, అయితే నేను మారుస్తున్నాను. ఆవిడకే వీరత్వం ఇస్తున్నాను. ఇప్పుడు నేను జననీ కృష్ణ, నేను ఆశు తీసుకుంటున్నానండి. నేను వీరరసం తీసుకుంటున్నాను.
ఇందాక కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది. మన కాత్యాయని గారు బీభత్సం చేస్తున్నారు. ఆవిడ చేయడం లేదు, ఆవిడ కవర్ చేసే రసం బీభత్సం. ఇప్పుడు దీన్ని వేద మంత్రాలతో సభను ఆవిష్కరించగా శ్రీ వేదాల శ్రీనివాసాచార్య గారిని కోరుతున్నాను. అందుకు ముందుగా నరసింహారావు గారిని సభ మీదకి తీసుకురావాల్సిందిగా రాజశీలం నరసింహారావు గారిని ఒకసారి సభ వేసుకురా బాబు. 1996లో మే నెల కాకినాడ పట్టణంలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు 750 పద్యాలు ఏకతాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరొందిన శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అందుకే ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా అమెరికా అవధాన భారతి, ధారణ బ్రహ్మరాక్షసుడు, సహస్ర భారతి, శతావధాన గీష్పతి, అవధాన శారద, శతావధాన కళాప్రపన్న ఇలాంటి ఎన్నో బిరుదులు అందుకున్నారు. టెక్మాల్ రాజేశ్వరరావు గారు పూలమాలతో మా అవధాని గారిని సత్కరిస్తారు. సుధాకర్ పూలమాల సుధాకరిస్తాడు. ప్రత్యేకించి 1116 పద్యాలు 5000 భక్తులు కలిగి స్వీయ కావ్యం స్వాగర ఘోషను 8 గంటల్లో ఏకదాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సాగర ఘోష, ధారణ, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం, బాష్పగుచ్చం, మన భారతం, పల్లవి, సహస్రభారతి, మౌఖిక సాహిత్యం, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు అనే ఎన్నో పుస్తకాలను రచించారు. వేదాల శ్రీనివాసాచారి గారు, నమస్సభాయై సాధ్యక్షాయ ఓం శ్రీ మహాగణేశాయ నమః. ఓం గణానాన్ త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యాः సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. కార్యసంధాయకురాలైనటువంటి శ్రీ జననీకృష్ణ గారికి, అతి దక్షులైన అధ్యక్షులు వారికి, అసామాన్య మాన్య సభ్య మహాజనులకు శ్రీనివాసాచార్య నమస్సుమాంజలు. స్వాగతము మీకు అవధాని సార్వభౌమ, స్వాగతము మీకు అవధాని సార్వభౌమ, స్వాగతము మీకు ధారణ వాగధీశ. ఈ సభకు ముందుగా సరస్వతీదేవి ప్రార్థనతో మన అమెరికాలో మనం చేసే అనేకమైనటువంటి అవధాన సభలకు సంప్రదాయ సిద్ధంగా ఒక శ్లోకము 2 పద్యములతో సరస్వతీదేవి వేద శాస్త్ర పురాణ ఇతిహాస వాంగ్మయ సారస్వత సాహిత్య
కళామ తల్లి సరస్వతీదేవి అవధాని వర్జుల నాలుక మీద నాట్యం చేయాలని చెబుతూ మనకు ఆటే సమయం లేదు కనుక వారికి భగవతి సరస్వతి ఆశీర్వాదాలు చెబుతూ నేను ముగిస్తాను. ప్రణతులు సభ్యశ్రేణికి, ప్రణతులు సభ్యశ్రేణికి, ప్రణతులు నాతోటి విబుధ పాలికి, మరియున్ ప్రణతులు జననీ కృష్ణకు, ప్రణతులు శ్రీ గరికపాటి పండిత కవికిన్, వేదాద్యాగమ సత్కళామయ మహావాణీవధూటీ నటీ, నానాశాస్త్ర పురాణ కావ్య కలనా కౌశల్య మాతన్వతి, నానక్ష్యాత్ ఫిలడెల్ఫియాకృత ఫిలడెల్ఫియా నవరసాఖ్యస్మిన్ వధానేధునా బ్రహ్మశ్రీ నరసింహరాయ భవతో జిహ్వాగ్రరంగస్థలే. నానక్ష్యాత్ ఫిలడెల్ఫియా నవరసాఖ్యస్మిన్ వధానేధునా బ్రహ్మశ్రీ నరసింహరాయ భవతో జిహ్వాగ్రరంగస్థలే. పరిమళ సాంద్రభావ వినిబద్ధ పదావళి తోరణంబులన్ వరలగజేసే అన్నమయ వాక్కులు విభుదేవళాన, ఆ తిరుపతి వెంకటేశ్వరుని దీవన సల్పు నృసింహరాయ, ఈ సరసులు సభ్య సంగములు సమ్మదమప్పవధానమిచ్చటన్. శ్రీలింపార అభిష్టముల్ పొరయ, శ్రీలింపార అభిష్టముల్ పొరయ, ప్రాచీన స్వపుణ్యక్రియాజాలం దెల్ల ఫలింపగా, నవరసంది ప్రసూనక్షట లీలందోపగ పద్య సంతతులు, నవరసంది ప్రసూనక్షటాలీలందోపగ పద్య సంతతులు, అక్లిష్ట స్థితిన్ ధారణన్ వాలాయంబు వధానమున్ సలుపగా ప్రార్థింతు విద్వన్మణి, వాలాయంబు వధానమున్ స్వరూప సంప్రార్థింతు విద్వన్మణి. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవంతుని భాష ఏది అంటే మౌనం. సైలెన్స్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. కనుక అవధాన శేఖరుడు అవధూతల సమాధిలో అవధూతల తాను అవధానం చేసేటప్పుడు ఆయనకి అవధానం కావాలి కనుక మీరంతా సావధానులుగా ఆ భగవంతుని భాషని ప్రాక్టీస్ చేయండి. నమస్తే. మౌనం. థ్యాంక్ యూ. తీసుకోండి. వాళ్ళు పెడతారా? అవధాన సరస్వతికి నమస్కారం. అమెరికాలో జరుగుతున్న ఆటావారి 13వ మహాసభల సందర్భంగా ఈ రోజున
మహాసహస్రావధాని, మహాకవి, మహాపండితుడు, మహాకావ్యకర్త, సాగర ఘోష అనే 1116 పద్యాల మహాకావ్యాన్ని రచించినటువంటి మహాకవి ఈ ఆట వేదిక పైన పరమాద్భుతమైన తన భావజాలంతో, తన కంచు కంఠంతో ఇటు శ్రోతలను అటు రసజ్ఞులను ఉర్రూతలూగించేటువంటి విధంగా 250 పైగా అవధానాలు చేసి ఎన్నెన్నో వేదికలపైన భారతీయ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని గురించి తన వాగ్గంగా ప్రవాహంతో అందరినీ ఆనందింపజేసి ఉర్రూతలూపిన మహానుభావుడు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కొద్ది క్షణాల్లో అవధానం చేయబోతున్నారు. ఈ అవధానం చాలా విశిష్టమైనది. ఇంతకు పూర్వం ఎన్నెన్నో అవధానాలు మీరు చూశారు. ఈ ఆటవారి ఈ మహాసభల్లో ఈ సాహిత్యానికి సారథ్యం వహిస్తున్న విదుషీమణి శ్రీమతి జననీ కృష్ణ గారు చాలా సరికొత్తగా అవధానం చేయాలని అవధాని గారిని కోరారు. ఇది నవరస నవావధానం. ఇంతకు పూర్వం గరికిపాటి వారు ఎన్నో అవధానాలు చేశారు. ఎప్పుడూ వారు ఇటువంటి అవధానం చేయలేదు. అయ్యా, తమరెప్పుడు నవరసావధానం చేయలేదు కదా. ఇది ఈ పృచ్ఛకులు నవరసాలకు ఒక్కొక్కరు ఒక రసానికి ప్రతీకగా ఉంటూ ప్రతినిధిగా ఆ రసంలో వారు ఈ అవధాన అంశాలని అడుగుతారు. ఆ అంశాలకు ఇప్పుడు మీకు వివరిస్తాను. అక్కడ పండిత కవి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. జానపద సాహిత్యం మీద, బాల సాహిత్యం మీద విశేషంగా కృషి చేసిన వారు, సంప్రదాయ జీవనులు. ఆయన చాలా విశిష్టంగా ఈ సభలో అప్రస్తుత ప్రశంసని హాస్యరసానికి ప్రతినిధిగా ఉండి వ్యవహరిస్తారు ఆయన. ఈ ప్రక్కన ఉన్నవారు ఉపద్రష్ట సత్యం గారు. ఈయన అమెరికా దేశంలో నివసిస్తున్నటువంటి తెలుగువారు, గొప్ప సాహితీ హృదయులు. ఎన్నో వేల పద్యాలు ఆయనకు కంఠతావచ్చు. ఉపద్రష్ట సత్యం గారు కావ్య పఠనాన్ని శృంగార రసానికి ప్రతినిధిగా ఉండి వ్యవహరిస్తారు. వీరు శ్రీమతి సొంటి శారదాపూర్ణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారి పెద్ద కుమారులు అచ్యుతరాయలు వారు ఇక్కడే ఉండేవారు. ఆయన సంస్కృతాంధ్ర పండితులు. వారి సాహచర్యంలో ఆవిడ ఎన్నెన్నో అద్భుతమైనటువంటి సాహిత్య విలువలున్న విషయాల్లో కృషి చేశారు. ఎన్నో అద్భుత రచనలు చేశారు. శ్రీమతి సొంటి శారదాపూర్ణ గారు కరుణరసానికి ప్రతినిధిగా ఉండి ఆవిడ న్యస్తాక్షరిని నిర్వహిస్తారు. న్యస్తము అని అంటే ఉంచబడేది. అంటే మొదటి పాదంలో 11వ అక్షరం పా ఉంచండి, 2వ అక్షరం రో ఉంచండి, 3వ అక్షరం ము ఉంచండి, 4వ అక్షరం నా ఉంచండి అని గనక ఆవిడ అడిగితే అవధాని గారు ఆయా పాదాల్లో ఆ అక్షరాలు ఉండేటువంటి పదాలని అర్థవంతంగా ప్రయోగిస్తూ అద్భుతంగా పద్యం చెబుతారు. ఇది న్యస్తాక్షరి. భారతీయుల కళల్లో, ముఖ్యంగా తెలుగువారి అవధాన కళలో ఉండేటువంటి విశిష్టత ఈ న్యస్తాక్షరిలో కూడా కనబడుతుంది. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి వారు విదుషీమణి కాత్యాయని విద్మహే గారు. అటు సంప్రదాయ కవిత్వంలోనూ ఇటు ఆధునిక కవిత్వంలోనూ విశేషంగా కృషి చేశారు. ఎన్నో పరిశోధనలు చేసి అద్భుతమైనటువంటి వ్యాసాలు రాశారు. జాతి గర్వించదగినటువంటి స్త్రీవాద రచయిత్రి. స్త్రీవాద రచనలు ఆవిడ చేసినవి చూస్తే మనకి నిజంగా ఎంతో అసలు ఆ స్త్రీవాదులు ఇంత అద్భుతంగా రచనలు చేయటంలో సంప్రదాయాన్ని విడవకుండా ఎంత చక్కని రచనలు చేస్తున్నారు అనేటువంటిది గమనించవచ్చు. నేను అలా ఆవిడ రచనలు చూసి చాలా ఆనందించాను, ఎంతో స్ఫూర్తిని పొందాను. అటువంటి కాత్యాయని విద్మహే గారు దత్తపదిని అనే అంశానికి ప్రతినిధిగా ఉంటున్నారు. బీభత్స రసాన్ని ఆవిడ అడుగుతారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు కాత్యాయని విద్మహే గారు. చాలా అద్భుతమైనటువంటి స్త్రీవాద రచయిత్రి. అంటే స్త్రీవాద రచయిత్రిని కాదు, స్త్రీవాద రచనలు కూడా చేశారు ఆవిడ. సంప్రదాయ సంస్కృతి విలువలు ఉన్నటువంటి ఎన్నో రచనలు చేశారు. ఆవిడ చాలా సాధికారికంగా సప్రమాణంగా ఆవిడ ఈ విషయాల మీద మాట్లాడగలరు. చక్కని రచనలు చేశారు. ఈ పక్కన ఉన్నటువంటి వారు వేదాల శ్రీనివాసాచార్యులు గారు ఆ చివర ఉన్నారు.
ఆయన అమెరికా దేశంలో స్థిరపడినటువంటి శాస్త్రీయ జీవన విధానంతో సాగేటువంటి సాహిత్య సరస్వతి. ఎన్నెన్నో శాస్త్రాలలో ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిభా పాండిత్యాలు ఉన్నాయి. వారు ఈ రోజున గరికపాటి వారి అవధానంలో నిషిద్ధాక్షరిని ఆయన నిషిద్ధాక్షరికి ప్రతినిధిగా ఉంటూ రౌద్ర రసాన్ని ఆయన అడగబోతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి మనమందరం తెలుగు వారందరూ కూడా గర్వించదగినటువంటి ఒక అంశం ఈ ఆటా సభల్లో చోటు చేసుకున్నది. పండితులు, కవులు, పెద్దలు వీరు ఉండేటువంటి ఈ అవధానాల మధ్యన ఈ పృచ్ఛకులలో ఇవాళ ఒక యువతి, ఒక 20-22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక యువతి ఇవాళ పృచ్ఛకురాలుగా రావటం ఈ ఆటా సభల్లో విశేషం. ఈ తర్వాతి తరాలలో ఒకరో ఇద్దరో పెద్దవారు ఉండి ఆ చివర ఈ చివర ఈ మధ్యలో ఉండే పృచ్ఛకులందరూ కూడా ఇక్కడి తెలుగు అమ్మాయిలు, తెలుగు అబ్బాయిలు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి శాంత రసానికి ప్రతినిధిగా ఉంటున్నది. అమ్మాయి పేరు ఓరుగంటి గాయత్రి. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి ఒక మహాసహస్రావధాని అవధాన కార్యక్రమంలో పృచ్ఛకురాలిగా ఉన్నదంటే ఆ అమ్మాయికి ఎంత తెలుగు మీద పట్టున్నది, ఎంత తెలుగు పట్టుంటే ఈ వేదికపైకి ఆ అమ్మాయిని ఆహ్వానిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి వారు ఓరుగంటి గోపాలకృష్ణ గారు. ఈయన సాహిత్యంలో చక్కని కృషి చేసినటువంటి వారు. ఈ రోజున ఈయన భయానక రసానికి ప్రతినిధిగా ఉన్నారు. అలాగే మనబడి సిలబస్ని కూడా ఈయనే దానికి రూపకర్త. ఈయన భయానక రసానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ వర్ణనాంశానికి ఓరుగంటి వేణుగోపాలకృష్ణ గారు. ఇక ఈవిడ జననీ కృష్ణ గారు, మీకు చెప్పనక్కర్లేదు. ఆవిడ ఎవరికైనా సరే మాటతోనూ వైద్యం చేస్తారు, మందుతోనూ వైద్యం చేస్తారు. జననీ కృష్ణ గారు అనంటే ఒక ధీర వీర వనిత. ఆవిడ ఒక వీర శృంగారమూర్తి సత్యభామ ఎటువంటిదో జననీ కృష్ణ గారు అటువంటి వారు. అంత రసహృదయము, అంత నిక్కచ్చిగా ఎంతటి వాళ్ళన్నా సరే నిలబెట్టేసి మాట్లాడతారు. ఆవిడ వీర రసానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆవిడ ఏమండి వీరరసానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మీరు దత్తపది ఆసువుని అంటే ఒకసారి కాదండి, 2-3 సార్లు కూడా ఈవిడ వీరరసంతో విజృంభించేటువంటి అవకాశం ఉన్నది. నేను ఈ సభలో ఏదో మా గరికపాటి వారికి ఆత్మీయుడిని అవటంతో నా అదృష్టం ఇది. దీనికి అధ్యక్షత వహించేటువంటి అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆటా మహాసభల్లోనే కాదు, ఒక 15 సంవత్సరాల కిందట గరికపాటి వారు ఒక పుస్తకం రాస్తే కాకినాడ వెళ్ళి నేను ఆవిష్కరించాను. అదొక అదృష్టం. ఆయన సాగర ఘోష అని 1116 పద్యాలతో మహాకావ్యం రాస్తే దానికి 30 పేజీల ముందు మాట రాశాను. అదొక అదృష్టం నాకు. ఈయన ఎంత గొప్పవాడంటే 1000 పద్యాలు రాయటం కాదు, 1000 పద్యాలు నేను చూడకుండా ధారణ చేస్తానని ఒక కార్యక్రమం పెట్టాడు. అట్లా అది విశాఖపట్నంలో పెట్టారు, విజయవాడలో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాదులో ఆయన 1116 పద్యాలు ధారణ చేసే మహాసభకి అధ్యక్షుడిగా ఉండే అదృష్టం కలిగింది. ఇక మహాసహస్రావధాని వాగ్గంగా ప్రవాహంలో మీరందరూ కూడా ఓలలాడేటువంటి క్షణాలు వచ్చాయి. నేనిక మహాసహస్రావధానుల వారిని అవధానం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం. ఇది పనిచేయట్లేదు. హరి ఓం. హరి ఓం. మాతృదేవో భవ. తల్లిదండ్రులు లేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. తల్లిదండ్రులు లేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైనా చేతి చమురు సేవ చేయువారు.
పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరులో సంగియు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరులో సంగియు సేవ చేయువారు. కలరు దేశానెందరో కలరు దేశానెందరో కానీ కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడి వారేరీ. తల్లిదండ్రులు లేక అల్లాడిపోయేడి చిన్నారులకు సేవ చేయువారు. పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైనా చేతి చమురు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరులో సంగియు సేవ చేయువారు. కలరు దేశానెందరో కానీ కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడి వారేరి. చేతులెత్తుడు చేతులెత్తుడు అట్టివారలకే నిప్పుడంజలింతూ. అట్టివారలకే నిప్పుడంజలింతో. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే. అమ్మ హృదయము పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే. అమ్మ హృదయము పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే. అమ్మ పాదాలు మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. తల్లిన్నమ్మిన వానికెన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే. తల్లిన్నమ్మిన వానికెన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే. హృల్లీలా భువనైక మోహనముగా హెలా విలాసమ్ముగా. హృల్లీలా భువనైక మోహనముగా హెలా విలాసమ్ముగా. కల్లోలాబ్ధి తరంగరంగములుగా కల్లోలాబ్ధి తరంగరంగములుగా. కంజాక్షు నేత్రాలుగా కల్లోలాబ్ధి తరంగరంగములుగా. కంజాక్షు నేత్రాలుగా. వల్లీలస్యము జేయవే సభను వల్లీలస్యము జేయవే సభను. భావ ప్రౌఢిమత్ శబ్దముల్ వల్లీలాస్యము జేయవే సభను. భావ ప్రౌఢిమత్ శబ్దముల్. పితృదేవోభవ. 4 ఎకరాల భూమియును. మా నాన్నగారికి మేము 4 కుమారులం, మిగిలి ఉన్నవాళ్ళం. మాకు 16 ఎకరాల పొలం ఉండేది. ఉంది కాదు, ఉండేది ఒకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం. ఆయన 4గురికి 4 ఎకరాలు సమానంగా పంచి ఇచ్చారు. దాంతోపాటు ఇంకోటి ఇచ్చారు. 4 ఎకరాల భూమియును 4 దిశల్ గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతలా. ఇది కూడా తండ్రి ఇస్తాడు, తల్లికి ఉండదు, ఉన్నా మనకి రాదు. తండ్రి ఇచ్చే మహేశ్వరి. ఆయన చెప్పారు 4 అంగుళాల బట్టతల 4 ఎకరాలు. బట్టతలు తీసుకుంటే 4 ఎకరాలు ఫ్రీ అన్నారు. అది కొంటే ఇది ఫ్రీ అని ఉంటుంది కదా. బట్టతలు ఒప్పుకుంటే 4 ఎకరాలు ఫ్రీ అన్నారు. అది వద్దయ్యా ఇది కావాలన్నా. కుదరదు, 2 కలిపి వస్తాయన్నారు. వచ్చి 4 ఎకరాల భూమియును 4 దిశల్ గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల. పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. నాపై ప్రేమ రవంత ఎక్కువై. నేను ఇంట్లో అందరికంటే చిన్నవాడిని, నా తర్వాత పిల్లలు లేరు. అందుకని కడసారం వాడంటే కొంచెం ముద్దు కదా, కానీ నాకు ఇంకోటి ఇచ్చారు ఎక్కువ. నాపై ప్రేమ రవంత ఎక్కువై కల్గగజేసినావు జనక. కల్గగజేసినావు జనక. అవధాన కళానుబంధముల్.
నాపై ప్రేమ రవంత ఎక్కువై కల్గగజేసినావు జనక అవధాన కళానుబంధముల్. మా నాన్నగారు కీర్తిశేషులు గరికిపాటి సూర్యనారాయణ గారు వేదంలో అవధాని, క్రమాంత స్వాధ్యాయం చదువుకున్నవారు. అవధాని అనేవారు ఆయన. అది ఏమిటో గొప్ప అనుకునేవాడు నేను. మా పెద్దన్నయ్యకి అవధాని సుబ్బావధాని అని పేరెట్టారు, రెండో వాడికి బాపన్న అవధాని పేరెట్టారు. వారెవరికి అవధానం రాలా. నాకు ఏమీ రావని చివరికి నరసింహారావు అని పేరెట్టారు, నాకు వచ్చేసింది. అందుకని అది రాలేదు ఇది రాలేదని పిల్లల్ని బాధ పెట్టకండి, వాళ్ళకి వచ్చేది వస్తుంది ఖచ్చితంగా. ఆ వచ్చే వయసులో వస్తుంది, అంతవరకు ఆగాలి. 60 ఏళ్ళు వచ్చాక గర్భం రమ్మన్నా రాదు, 16 ఏళ్ళకి వచ్చినా బాగుండదు. ఏ వయసులో వచ్చేది అప్పుడు రావాలి కదా, రావాలంటే వస్తాయా? అందుకని ఊరికే చంపేయకండి పిల్లల్ని పట్టుకుని ఎప్పటి నుంచి రావాలి, ఎప్పటి నుంచి రావు. ఎప్పుడు వచ్చేవి అప్పుడే వస్తాయి. 40 ఏళ్ళకి వచ్చింది నాకు అవధాన విద్య, ఏం చేస్తాం అంతే. ఆచార్య దేవోభవ, ఒకరా ఇద్దరా, 1వ తరగతి నుంచి పరిశోధనలో పిహెచ్డీలో స్వర్ణ పథకాలు అందుకునే వరకు మార్గదర్శనం చేసిన గురువర్యులు ఎందరూ. ఇంతింతై అంతంతగు ఇంతింతై అంతంతగుట ఇంతింతై ఎంతెంతై అంతంతగుట అంతా గురువర్యు మహిమ అవునా కాదా. ఇంతింతై ఎంతెంతయు అంతంతయునగుట అంతా గురువరియు మహిమ అవునా కాదా. చింతాకున బ్రహ్మాండమునంతయు చూపించు వారికి